Hello guys, welcome back to Veda Vikshita Venuvanshika YouTube channel. వేణువంశిక ఫస్ట్ బర్త్డే వీడియో పార్ట్ 1 అయితే రిలీజ్ చేయబోతున్నా. సో మేము బిఫోర్ అయితే మా ఇంటికి వెళ్ళిపోయాం. అండ్ నాగమ్మ తల్లికి అయితే వేణువంశిక బర్త్డే కాబట్టి మేము ఆ రోజు నాగమ్మ తల్లికి ఒక దండ వేసాం. అండ్ వేసి అక్కడే కొంచెం పూజలు చేసాం. అలానే మార్నింగ్ టెంపుల్కి కూడా వెళ్ళాం. నియర్ బై అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చాం. అండ్ అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని అండ్ ఆ రోజు కూడా ఇద్దరికి సేమ్ ట్విన్నింగ్ డ్రెస్సెస్ వేసి అలాగా నాగమ్మ తల్లి దగ్గర వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం. సో తీసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళామని చెప్పాం కదా. సో ఇద్దరితో వెళ్ళి టెంపుల్కి వెళ్ళి అక్కడే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. అలా కొన్ని ఫొటోస్ తీసుకొని ఫస్ట్ వేణువంశిక అయితే పడుకుంది, లెగలేదు. సో ఆల్టర్నేట్ టైమ్గా ఇద్దరిని వెళ్ళి అలా తీసుకువెళ్ళాం. ఇంకా లాస్ట్ ఇద్దరిని తీసుకుని వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాం. అండ్ ఆఫ్టర్నూన్ అవన్నీ చేసేసరికి 2 అయ్యింది, అరౌండ్ డెకరేషన్ అన్నీ స్టార్ట్ చేసేసరికి. సో ఇది మేమైతే బై ఓన్ థీమ్ మేమే సెలెక్ట్ చేసుకున్నాం. నేను బావా వెళ్ళి వైజాగ్ పార్టీ షాప్లో కావాల్సినన్ని బెలూన్స్ అయితే ఉన్నాయి, కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇలాగ మా రిలేటివ్స్ అందరూ అయితే వచ్చారు. కృష్ణ, భార్గవి, సాయి, సంతు వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారు డెకరేషన్కి. వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో అయితే అలా డెకరేషన్ స్టార్ట్. సో అన్ని బెలూన్స్ పంపింగ్ మిషన్తో అదే పంపింగ్ దాంతో బెలూన్స్ అయితే చేసి అండ్ వాటికి టై చేసి అలాగా ఒక దాంట్లో ఒక పేరుగా సెట్ చేసాం. ఇన్ ద మీన్ టైం మా తమ్ముడైతే మాకు వాట్ వి కాల్ థిక్ షేక్స్ అయితే ఆర్డర్ ఇచ్చాడు. సో అండ్ మా వేద కూడా తినట్లేదని వాళ్ళ అక్క అయితే తనకి తినిపిస్తుంది. సో ఇవన్నీ అయితే ఇలా డెకరేట్ చేసాం. సో 3 pairs అయితే అనుకున్నాం బెలూన్స్ అన్నీ. సో ఈచ్ బ్లూ 4 pairs, వైలెట్ 4 pairs అలాగా అన్ని పేర్స్ కింద లెక్కేసి అలాగా ఒక 3 సెట్స్లా ఫామ్ చేసాం అనమాట. అవి నాకన్నా చాలా హైట్గా ఉన్నాయి. సో ఇవన్నీ చేసాకి చాలా టైం పట్టింది. యాక్చువల్గా అయిపోతుందేమో అనుకున్నాం. సో అంతమంది ఉండబట్టి అయితే డెకరేషన్ ఈజీగా ఫాస్ట్గా త్వరగా చేసాము. సో అలా అన్నీ ఫస్ట్ పేరప్ చేసి అండ్ నెక్స్ట్ అన్నీ ఒకసారి నాట్ చేసి అండ్ ఆ థ్రెడ్కి టై చేస్తాను అనమాట. సో ఇక్కడైతే మా తమ్ముడు వచ్చి థిక్ షేక్స్ అయితే ఆర్డర్ ఇచ్చాడు కదా. సో మాకైతే అవి ఇస్తున్నాడు. సో కొంచెం రిలాక్స్ అవ్వండి అన్నట్టు. వాళ్ళ చెల్లి అయితే పడుకుంది, మమ్మీ అయితే ఊపుతున్నారు పడుకో అని చెప్పి. సో మరి ఈవినింగ్ బర్త్డేకి వాళ్ళ చాలా అల్లరి చేయకుండా హ్యాపీగా ఉండాలంటే దాన్ని మార్నింగ్ అంతా పడుకోబెట్టాలి కదా. ఈ డెకరేషన్ మధ్యలో సాయి చేసిన క్రియేటివ్ అనమాట. సో అందరినీ హ్యాపీగా ఉంచాలని సాయి, సంతు, కృష్ణ, భాగవి అందరూ కలిసి బెలూన్స్తో చీట్ గర్ల్స్ అనేటట్టు బెలూన్స్తో కొంచెం హ్యాపీ మూమెంట్గా ఫీల్ అయ్యాం. సో బెలూన్స్ అన్నీ యాజ్ యూజువల్గా టైట్ చేసి నాట్ చేసి సెట్ చేసాం ఒక సైడ్. అండ్ ఇవన్నీ చూసేసరికి నా హెయిర్ స్టైల్ కూడా నేను పట్టించుకోలేదు. సో ఈ ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను కాబట్టి టైం అవుతుందనే హరిబరిగా ఉన్న సాయి అయితే భయపడుతున్నాడు అందరినీ. సో మీరైతే భయపడకండి. సో ఇది అయితే ఫంక్షన్ హాల్ ఇంటి దగ్గరే చేసుకున్నాం. యాజ్ యూజువల్గా నాగమ్మ తల్లి దగ్గరే చేసుకున్నాం ఎదురుగానే. సో అక్కడ కార్స్ అన్నీ వెకేట్ చేసాం. అండ్ బెలూన్స్ ఏవైతే ఉన్నాయో అవి మా ఇంటి దగ్గర నుంచి పైనుంచి కిందకి దింపి అండ్ ఈచ్ 3 pairs కింద సెట్ చేసాం అనమాట. సో కొన్ని బెలూన్స్ అయితే మేము కొంచెం ఎక్కువ బ్లో చేయడం వల్ల అవి కొన్ని అయితే ఉండలేదు. ఆ ఎండకి ఆ హీట్కి పేలిపోయాయి. అయినా సేఫ్ సైడ్ కొంచెం ఎక్కువగానే ఎక్స్ట్రా బెలూన్స్ అని చెప్పి పంప్ చేసాం. సో అవన్నీ తెచ్చి ఆ కార్ షెడ్ అంటే కార్ పార్కింగ్ దాంట్లో పెట్టాం. అండ్ పెట్టేసి దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ క్లాత్ అవన్నీ వేసి అండ్ నీట్గా లైట్ సెట్టింగ్స్ అన్నీ పెట్టి హలో హాయ్ సాయి సంతు చెప్తున్నాను హాయ్ మీ అందరికీను. అండ్ ఫైనల్గా ఇలా అయితే మేము డెకరేషన్ థీమ్ రెడీ చేసాం. మా బుజ్జమ్మలు ఇద్దరు ఇలా రెడీ అయ్యారు. సో ఇదంతా మా ఫ్యామిలీ ఫోటో. అండ్ లాస్ట్లో కేక్ కటింగ్ అన్నీ అయిపోగానే వీళ్ళైతే డాన్సెస్ అన్నీ చేశారనమాట. సో అక్కడ మా వేద కూడా మిస్ అయింది. సో వీళ్ళందరూ ఫన్నీగా డాన్స్ చేస్తుంటే ఇంకా అదే టైంలో అందరం కలిసాం కాబట్టి సో కిడ్స్ అందరూ డాన్స్ చేస్తుంటే చూస్తూ ఉన్నాం. సో అప్పుడు ట్రైన్లో ఉండేది కుర్చీ మడతపెట్టి సాంగ్. అందుకని మా వేణువంశిక కూడా కుర్చీ మడతపెట్టి సాంగ్ వచ్చేసరికి ఫుల్ జోష్ వచ్చేది. సో డిస్కో లైట్స్ అన్నీ పెట్టి సింపుల్గా ఇంటి దగ్గర అయితే చేసుకున్నాం. ఏమైనా మళ్ళీ అందరినీ ఎక్కువ మందిని అయితే ఇన్వైట్ చేయలేదు, ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు అలానే అక్కడే చేసుకున్నాం.
So please do like, share, subscribe to our channel. Don't forget to hit the bell icon. So stay tuned for the part 2 video. Bye bye.